శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపోతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే చతుర్థస్కంధే పంచదశాధ్యాయే ప్రవిశామః. ఇప్పుడేం చేయాలి? కిం కర్తవ్యమతః పరం కథయతే యత్తే స్థితం చేతసి అన్నారు ఋషులు మహారాణితో. కిం కర్తవ్యమతః పరం కథయవా యత్తే స్థితం చేతసి. అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? మా కర్తవ్యం చెప్పండి. ఇంతమందిని ధిక్కరించాడు. పక్కన మాతృశ్రీ మాతృదేవి, నా మాతృ పరదైవతం మీరున్నారని కూడా గమనించలేదు. గురువుల ధిక్కారం శుభకరం కాదు. ఏం జరిగిందో చూశారు కదా. మేమేమీ చేయలేదు. ఏమిటయ్యా అలా చేస్తావు? తప్పు కదా, మమ్మల్ని ధిక్కుస్తున్నాడు అని హుమ్ అన్నామంతే. మేము శపించలేదు, కోపించలేదు. మా మనసులో ఉన్నటువంటి తిరస్కార భావాన్ని, అతను మమ్మల్ని తిరస్కరించాడనే భావాన్ని వ్యక్తం చేశాం హుమ్ అనే ఒక్క అక్షరంతోనే. ఆ అద్భుతమైన హుంకార శక్తితో మీ కుమారుడు విగతజీవుడయ్యాడు. సరే, మహారాణి చెప్పింది, స్వామి, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. కొడుకు చెడ్డవాడవచ్చు, కానీ తల్లి చెడ్డది ఎప్పుడూ కాదు. వాడు చెడ్డవాడు అని తెలుసు, క్షమించాను, సహించాను, మార్పు వస్తుందేమో అని భావించాను. గురువులు మిమ్మల్ని కూడా తిరస్కరించాడు. ఏం చేయాలో నాకు తెలీదు. పుణ్యాత్ముడు మహారాజు ఓడిపోయారు. అరాచక స్థితి రాకూడదు కదా అన్నారు. అమ్మా, అయితే మీరు పరిపాలన ప్రారంభించండి. అరాచక స్థితి ఉండకూడదు. మహారాజు లేరు కనుక మహారాజ్యం మీరు. పట్టాభిషేకంలో మహారాజు పక్కన కూర్చున్నారు, పట్టమహిషి మీరు. ఆయనకు అంత అధికారం ఉన్నదో మీకు అంత అధికారం ఉన్నది. ఈలోపు మేము కర్తవ్యాన్ని ఆలోచిస్తాం. తథాస్తు తథైవ అని చెప్పారు ఆవిడ మహారాణి. సునీత ఉత్తుత ఉంది. భృగుమహర్షి చెప్పాడు. ఈ కథ ఎవరు చెప్తున్నారండి? మైత్రేయుల వారు విదురుల వారికి చెప్తున్నారు. సుగపర బ్రహ్మ పరీక్షణ్ మహారాజు చెప్తున్నాడు. నైమిషారణ్యంలో సూతుల వారు శౌనకాది మహాములు చెప్తున్నారు. సందర్భం మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. భృగుమహర్షి యొక్క ఆదేశంతో మునులు ఏం చేశారు? వేణుడికి సంతానం లేదు, సంతానహీనుడు. మరి వారసులు ఎవరు? మహారాజుకు సంతానం లేకపోతే ఎవరినైనా పెంచుకోవాలి. ఆ మనిషి లేకపోతే ఇంకేమిటి పరిస్థితి? ఒక్కసారిగా ఇటువంటి విపత్కర పరిస్థితిని ఎవరు వస్తుందని ఊహించలేదు. కాలం విశేషం. కాలం భగవత్ స్వరూపం. కాలోహి దురతిక్రమ. ఎవరినైనా అతిక్రమించవచ్చు, కానీ కాలాన్ని అతిక్రమించలేము. అతని శరీరాన్ని
మధించుదాం అని చెప్పారు. అందరూ మంత్రాలు చదువుతున్నారు. మంత్రపూర్వకంగా మొదట ఆయన శరీరాన్ని మధించారు. వేణుడి యొక్క శరీరాన్ని మధించారు. ముందుగా ఊరు భాగాన్ని మధించారు. ఆ ఊరు భాగాన్ని మధిస్తే ఒకడు పుట్టాడు. కాకిరాగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, చేతులు కాళ్ళు కురుసుగా ఉన్నాయి. కుబ్జుడు, పొట్టివాడు. ఇదేమిటి వీడు పుట్టాడు? తండ్రి స్వభావం వచ్చింది ఆవిడికి. వాడు వెంటనే నమస్కారం చేశాడు. అంటే వాడు తపశ్శక్తి వల్ల ఏమవుతుంది, వాడు పసిపిల్లగా ఉండరు, పెద్దవాడైపోతారు. స్వామి ఏం చేయమంటారు అని అంటే, నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు, నిషీద విశ్రాంతి తీసుకో అన్నారు. నిషీద అని చెప్పడం వల్ల అందరూ అన్నారు ఇతని పేరు నిషాదహ అన్నారు. మరి ఏమిటి వీడు నిషాదుడు ఇలా పుట్టాడు అంటే, వేణుడి యొక్క క్రూరకర్మలకు వారసుడు వీడు. అందుచేత వీడిని నిషాదులుగా పంపించేద్దాం అని చెప్పారు. కొండలు అడవులు ఆశ్రయంగా వాడు సంతానం అలా ఉంటారని పంపించేశారు. అలా విడిపోయాడు నిషాదుడు. తర్వాత బాహువులను మసించారు. బాహువులను మసిస్తే మంత్రపూర్వకంగా కుడి చేతి నుంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి స్వరూపం ఏర్పడింది. మహత్తరమైన పరిపూర్ణమైన తేజోంశ సంభవుడు. ఎవరైనా అద్భుతమైన శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. ఇది నా విష్ణు పృథివీపతి. ఎడమ చేతి నుంచి ఆవిడ ఆవిర్భవించింది శ్రీ మహాలక్ష్మీదేవి. పృథ్వీని మొత్తాన్ని పరిపాలిస్తాడు అనే దివ్య దృష్టితో చూశారు వీళ్ళందరూ కూడా. మహానుభావుడు శ్రీ మహావిష్ణువే ఇలా ఆవిర్భవించాడు. అంచేతనికి ఇతనికి పృథు చక్రవర్తి, పృథువు ఓ తాత్కాల్లో రెండోది పృథువు అని పేరు పెట్టారు. ఇంకా ఆవిడ శ్రీ మహాలక్ష్మి అలా ఆవిర్భవించారు కనుక ఆవిడ పేరు అర్చిస్వరూపిణి. అందరి చేత అర్చనలు పొందేది కనుక అర్చిస్వరూపిణి. పృథు చక్రవర్తి, పృథువు అర్చి. కుడి చేతి నుంచి పృథువు, ఎడమ చేతి నుంచి అర్చి ఆవిర్భవించారు. పెద్దవాడయ్యారు. ఆవిర్భవించడమే ఒక్కసారిగా పెద్దవాడైపోయారు. అది ఋషుల యొక్క తపశక్తి. పట్టాభిషేకం చేశారు అంగరంగ వైభవంగా పృథు చక్రవర్తికి. అద్భుతమైనటువంటి జంట. శ్రీ మహావిష్ణువే పృథువు, శ్రీ మహాలక్ష్మియే అర్చి. వారిద్దరికి చక్కగా వివాహం చేశారు. మహారాజ్ఞి, మహారాజు, దిక్పాలకులందరూ వచ్చారు. పృథు చక్రవర్తికి కానుకలు ఇచ్చారు. దేవేంద్రుడు నమస్కారం చేశాడు. స్వామి, మీరు భగవద్ అవతారంగా ఆవిర్భవించారు, చాలా సంతోషం. బ్రహ్మదేవుడు కవచం ఇచ్చాడు. సరస్వతీదేవి ముత్యారహారాన్ని ఇచ్చారు. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ఇచ్చాడు. శ్రీ మహాలక్ష్మీదేవి సంపదలను ఇచ్చేసింది. పార్వతీదేవి అద్భుతమైనటువంటి శూలాన్ని ఇచ్చారు. చంద్రుడు గుర్రాలను ఇచ్చాడు. విశ్వకర్మ అద్భుతమైన రథాన్ని నిర్మించిచ్చాడు. అగ్నిహోత్రుడు దృఢమైన ధనుస్సునిచ్చాడు. సూర్యభగవానుడు బాణాలను ఇచ్చాడు. భూదేవి పాదుకలిచ్చింది. మహావిష్ణువే. పృథు చక్రవర్తి పట్టాభిషేకం పొందాడు. వందిమాగతులు వచ్చారు, స్తోత్రాలు మొదలుపెట్టారు. వెంటనే చెప్పాడు పృథు మహారాజు, ఏమిటి స్తోత్రాలు చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడే కదా పట్టాభిషేకం పొందింది, నేను ఏం ఘనకార్యాలు చేశాను మీరు స్తోత్రం చేస్తున్నారు? చేయకండి. నేను ఏదైనా ఘనకార్యం చేస్తే మీరు స్తోత్రం చేయాలి. అనవసరమైన స్తుతులు పనికిరావు. ఆత్మస్థుతి, పరనింద పనికిరావు. నన్ను నేను గొప్పవాడుగా భావించను. నేను సామాన్యుడు, ఒక రాజును. మీరు నన్ను పొగడక్కర్లేదు. ఏవైనా ఘనకార్యాలు చేస్తే, విజయాలు చేస్తే అప్పుడు నన్ను స్తుతించవచ్చు అని నివారించాడు ఆయన. అంతటివాడు చూడండి. ఆ విధంగా ప్రజలందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు కొన్ని రోజుల్లోనే. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే పంచదశోధ్యాయః. స్వస్తి.